మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. వైసీపీ నాయకుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి పులివెందుల నియోజకవర్గం వెళ్ళాడు. అక్కడ వేంపల్లికి వెళ్ళాడు. ఎందుకంటే ఇతను ఒక బిజినెస్లో ఘోరంగా మోసపోయాడు. దానికి సంబంధించి అక్కడికి వెళితే ఇతన్ని ఘోరంగా బెదిరించడం, అవమానించడం, చంపేస్తామని చెప్పి వెంటపడ్డారు. ఏం జరిగింది అతని మాటలోనే తెలుసుకుందాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు సతీష్. ఓకే, ఏంటి సమస్య? నా విలేజ్ వచ్చేసి సంగారెడ్డి. ఇంకా అక్కడ దగ్గరలో ఒకటి వికారాబాద్ అని ఇంకో విలేజ్ ఉంటుంది. అక్కడ మణిరాజ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు. మణిరాజ్. ఓకే. తను ఏంటంటే నాకు ఈ కేసు కాకముందు ఒక 2 months బ్యాకే జస్ట్ పరిచయం అనమాట. కస్టమర్. నేను రెంటల్ బిజినెస్ చేస్తా కాబట్టి నాకు ఆయన కస్టమర్. ప్రాంప్ట్గా బండ్లు తీసుకెళ్తుండే, ప్రాంప్ట్గా మనీ ఇస్తుండే, అన్నీ ఓకే, వర్దిట్గానే ఉండే. అదే నమ్మకంతో ఏమైందంటే ఒక రోజు ఇలానే వచ్చి ఆయన అప్పటి నుంచే మాకు చెప్పేవాడు, ఏమని నాకు పెద్ద పరిచయాలు ఉన్నాయి, అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు అని మాకు చెప్తుండే. అదే నమ్మి ఆ వ్యక్తి ఎవరైతే ముందు బిజినెస్ రన్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా నమ్మిన తర్వాత ఒక రోజు తను వచ్చేసి వేంపల్లి దగ్గర, అది కడప డిస్టిక్ పులివెందుల దగ్గర ఒకటి మెడికల్ కాలేజ్ ఉందన్న. మెడికల్ కాలేజ్ లో వెహికల్స్ కావాలి, అవి ఏంటంటే దేనికి యూజ్ చేస్తారని అడిగిన. ఎంప్లాయీస్ ని పికప్ అండ్ డ్రాప్ అని చెప్పిండు. ఓకే, ఏముంది అని చెప్పి, నాకు ఇక్కడ బిజినెస్ మంచిగా నడుస్తుంది కాబట్టి నేను ఇయ్యాలా వద్దా అనేది నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. కొద్దిగా టైం కావాలని చెప్పి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పంపిస్తున్నారు మీ వెహికల్స్, అక్కడ మెడికల్ కాలేజ్ కు వాడుతూ ఉన్నారు. మన వెహికల్స్ అక్కడికి వెళ్తున్నాయి కాబట్టి ఓనర్ మీరు కాబట్టి కొంచెం డైరెక్ట్ డీలింగ్ అని చెప్పి మీరు అనుకోలేదు ఆ టైంలో? అనుకోలేదు సార్, ఎందుకంటే ఈయననే డీలర్ అని చెప్పాడు మాకు. ఓకే, మధ్యవర్తిగా నేను ఉంటా, నేను అన్ని చూసుకుంటా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేనే కేర్ తీసుకుంటా, నా మీద నమ్మకంతోనే వెహికల్స్ ఇవ్వండి అని అడిగాడు. ఓహో, అది నమ్మినాం మేము. ఇచ్చినాం. ఒక 3 వెహికల్స్ ఆలోచించుకొని ఎట్లయినా ఇప్పుడు బిజినెస్, ఆ టైంలో బిజినెస్ కొద్దిగా డల్ ఉండే నాది. ఇక మంత్లీ ఎట్లయినా ప్యాకేజ్ వస్తాయి, ఈఎంఐస్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, నాకు కూడా 4 రూపాయలు మిగులుతాయి. మిగతా ఎట్లయినా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వీటితో నేను నడపవచ్చు ఒక ధీమాతో 3 వెహికల్స్ ఇచ్చిన. నా మిగతా వెహికల్స్ నా దగ్గరనే ఉన్నాయి. తర్వాత మళ్ళీ సెకండ్ మంత్ వచ్చిండు. సెకండ్ మంత్ వచ్చి వెహికల్స్ మళ్ళీ అడిగితే మళ్ళీ ఇచ్చిన. థర్డ్ మంత్ వచ్చి ఇంకో వెహికల్ అడిగాడు, ఇచ్చిన. ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు అయితే నేను ఇచ్చిండో ఇందులో స్పెసిఫిక్ గా ఆయన నమ్మడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో వస్తుండే. ఓకే, ఫ్యామిలీ అంటే ఎవరితో వస్తాడు? వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వస్తుండే. ఓకే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో, ఇప్పుడు మా ఇంట్లో అయినా కానీ సపోర్టివ్ ఉంటేనే కదా నేను ఇంత దాకా వచ్చింది. నేను కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీతో వస్తున్నాడు కాబట్టి కొంచెం నమ్మకం అనిపించింది, పర్ఫెక్ట్ ఉంటదని. ఇక తర్వాత ఏమైంది, 4th month లో రెంట్ నాకు రాలే. ఆ 3 నెలలు మంచి ఇచ్చిండు. 4th month మొత్తం ఎన్ని వెహికల్స్ ఇచ్చారు మీరు? టోటల్ 8 వెహికల్స్ ఇచ్చాం. 8 వెహికల్స్ ఇచ్చినాం. అయితే ఆ 8 వెహికల్స్ కరెక్ట్ టైంకి పేమెంట్లు వేస్తుండే, అన్ని నార్మల్ గానే యథావిధిగానే నడిచినాయి. 4th month నుంచి ఆయన మాకు రెస్పాన్స్ సరిగ్గా ఇయ్యకపోవడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుడు, ఇవన్నీ అయినాయి. ఇక నేను ఏం చేసిన అంటే ఇది ఇట్లా అయితే కాదు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని. ఎట్లయినా అమ్మా నాన్న వచ్చిరు కదా, వాళ్ళ అమ్మా నాన్న నన్ను అడుగుదాం అన్న నమ్మకం. వికారాబాద్ లో వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళు మొత్తం తెలుసా నీకు అంతకుముందు? నాకు ఆధార్ కార్డు ఉంటుంది, నేను ఆధార్ కార్డు పెట్టుకునే ఇస్తా వెహికల్స్. ఆయన ఆధార్ కార్డు నా దగ్గర ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆధార్ కార్డు ఒకటి సరిపోద్దా? ఆధార్ కార్డు, లైసెన్స్, ఆయనకు సంబంధించింది ఒక ఫోటోగ్రాఫర్, అవి ఇచ్చేటప్పుడు. అది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో నాకు కొత్తగా వచ్చిన ఎవరైనా కస్టమర్ ఉంటే వాళ్ళకి తీసుకుంటుండే. ఒకసారి నమ్మకం ఆయన మీద కలిగిందంటే ఆ తర్వాత కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే నాది బిజినెస్ కాబట్టి ప్రతిసారి నేను ఆయన దగ్గర నుంచి అన్ని తీసుకోలేను కదా. అదే నమ్మి ఇచ్చేసిన నేను. అయితే అటు కాక ఈసారి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా నమ్మకం కుదిరింది. అందరినీ కలిసి చేసుకుంటుండు. నాకు కూడా 4 రూపాయలు మిగిలితే వానికి కూడా పేమెంట్ సరిగా రాలేదు, నీకు డౌట్ వచ్చింది. వికారాబాద్కి వెళ్ళిన. వికారాబాద్కి వెళ్తే అక్కడ నాకు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఇట్లా మన్రాజ్ అనేటోడు ఇట్లా నా కారు తీసుకొచ్చిండు, మరి నా వెహికల్స్ ఏడున్నాయో ఆయనకే తెలియాలి, మరి నాకు వెహికల్స్ కనిపిస్తలేవు, పేమెంట్ కూడా వస్తలేదు, ఆన్సర్ కూడా లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని 4గురిని అడిగితే సీదా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మీ కార్లేనా, మీ కార్లు కాకుండా చాలా మంది కార్లు తను తీసుకెళ్ళిండు, ఏడికి పోయాడో తెలియదు,
మేము అడిగేటక్కల ఆ లొకేషన్ లో వాళ్ళ ఇల్లు వాళ్ళ పేరెంట్స్ అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. కుటుంబంతో సహా ఎస్కేప్ అయ్యాడు, కుటుంబంతో సహా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెప్పిన దానికి చూస్తే ఇది ఇష్యూ పెద్ద ఉంది కాబట్టి నేను ఎట్లయినా మోసపోయినా నాకు అర్థమయ్యి నేను స్టేషన్కి పోయినా, సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి పోయి మా సంగారెడ్డి స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన, సార్ పలానా వ్యక్తిని ఇట్లా నేను నమ్మి వెహికల్స్ ఇచ్చిన, నన్ను చీట్ చేసి పారిపోయాను, జర ఇట్లా ఏం చేసి నాకు జర నా కార్లు ఇప్పియండి అని చెప్పి మేము అడిగినాం. అడిగిన తర్వాత ఎవరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసినాం, మీరు అంతా కేసు చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఏమంటారు స్టేట్మెంట్ రాసి ఇచ్చేసిన, అయిపోయింది మొత్తం. అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు లెంకనికి కూడా రెడీ అయిపోయారు, అంత అయిపోయింది. ఈయన ఏమైంది సడన్లీ ఒకరోజు మాకు న్యూస్ వచ్చింది, ఇక్కడ జీడిమెట్ల అనే దగ్గర దొరికిండు. ఏ విషయంలో దొరికిండు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొకరు ఆ ఏరియా ఎట్లయితే మోసం చేశాడో అట్లాగే అక్కడ కేసు ఉందో ఆ కేసు దొరికిండు. ఓకే. అయితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఎందుకంటే కేసు నేను పెట్టిన కాబట్టి నాకు వచ్చింది కాల్ వస్తే మరి ఇట్లా మణిరాజ్ని పట్టుకున్నాం, మీ కూడా వెహికల్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ కనిపిస్తుంది, ఒకసారి వచ్చి ఏమన్నా మాట్లాడుకొని మన అడ్రస్లు కావాలి, కార్లో ఏమన్నా కావాలంటే వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ ఎస్ఏ ఆ టైంలో మాకు కాల్ చేసిండు. ఓకే. మేము డైరెక్ట్ వెళ్ళకుండా మా ఎస్ఏ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా అయ్యింది, ఇట్లా ఫోన్ వచ్చిందంటే సరే నేను మాట్లాడతా, మీరు వెళ్ళండి జిడిమెట్లకి, నేను ఆ సార్కి చెప్తా, పలానా మనుషులు వస్తారు వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి మాకు మా ఎస్ఏ సార్ సిఏ సార్ చాలా సపోర్ట్ చేసి, ఎందుకంటే నా అప్పటికే 12 months అయిపోయింది, నా బాధ చూడలేక సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. చేసిన తర్వాత అడిగి పోయినాం, అడిగినాం, పొంతలేని ఆన్సర్ ఇచ్చిండు. అన్న నాకు ప్రాబ్లం వచ్చింది, అందుంచే కార్లు అన్న అడిగి ఇరికిపోయినాయి, నాకు 3 నెలలు టైం ఇయ్య అన్న, 3 నెలలు టైం ఇవ్వు, నేను ఏదో విధంగా నీ కార్లే తప్ప చెప్పేస్తా, అమౌంట్ కూడా ఇచ్చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. మాట ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రూఫ్ కావాల్సి వస్తుంది. రేపటి నాడు ఈ 13లో ఏమైనా డబ్బులు ఇవ్వాలి అది ఇది అన్నా అని రాపించుకోవాలి కాబట్టి తనతోని నేను చెక్స్ రాపించుకున్నాను. అంటే నా పేరు మీద రాయకుండా నేను మా ఫ్రెండ్ పేరు మీద రాపించాను, ఎందుకంటే ఇవన్నిటిని నాకు ఆల్రెడీ టెన్షన్స్తో ఉన్నా కాబట్టి నా పేరు మీద ఎందుకు, నాకు ఆల్రెడీ చెక్ బౌన్స్లు అయితేనే ఉన్నాయి, అన్నీ అవుతున్నాయి, మా ఫ్రెండ్ పేరు మీద రాపించేసిన. ఆయన నాకు 13 లక్షలు ఇస్తా, నేను ఒక 3 నెలలు టైం అన్న 13 lakhs నాకు ఇచ్చేసి నీ కార్లో నీకు ఇస్తా, నువ్వు రిలీజ్ అయిపోతావు అని ఈ మాట చెప్పిండు. ఓకే, నేను నమ్మిన. సరే 13 లక్షలు ఇవ్వకున్నా సరే అట్లీస్ట్ నా ఫైనాన్స్ క్లియర్ చేసినంత బడ్జెట్ ఇచ్చేసి మీది ఎంతో కొంత 1 లక్ష 2 లక్షలు ఇచ్చి పక్క జరిపో, నీ సొమ్మొద్దు నాకు, నీ సోపతి కూడా వద్దు నాకు అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత సరే అన్న నువ్వు ఇచ్చిన తర్వాత ఛాన్స్ ఇచ్చినావు నాకు, ఎవరు ఇయ్యారు అట్లా అది అని నాకు కూడా కొద్దిగా మాట్లాడిండు. అయిపోయింది, ఇది అంతా అయిపోయిన తర్వాత ఆయనని జైలుకి తెల్లారి రిమాండ్ చేసారు. రిమాండ్ ఇవ్వగానే తన ఏంటంటే ఇక జైలున్న భరోసా వచ్చింది ఆయనకి. ఏం భరోసా వచ్చిందంటే ఐపీ పెట్టుకున్నాడు. ఓకే, ఐపీకి అప్లై చేసిండు అని తెలిసింది. ఐపీ పెట్టుకున్నాడు అనగానే నాకు భయమైంది, ఎందుకంటే ఐపీ పెట్టుకున్న మనిషి దగ్గరికి మనం పోయి ఏం అడగలేము కూడా, ఎందుకంటే మన అంటే ఆయన కోర్టు దగ్గరికి పోతాడు. ఓకే, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్లో నా మీద ఒక ఎఫ్ఐఆర్, నా మీద అటాక్ చేసిండు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ తో సింపుల్గా నన్ను ఇరికిచ్చేస్తాడు. కాబట్టి నేను ఫస్ట్ ముందస్తుగా ఏం చేసిన అంటే అదే మా సార్ని అడిగి, సార్ ఇట్లా వాళ్ళతో మీటప్ అరేంజ్ చేయండి, ఒకసారి నేను మాట్లాడాలనుకుంటున్నా, బతిమలాడుకుంటా ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ అంటే చెల్లపల్లి జైల్లో ఆయన ఉండడం తెలిస్తే నన్ను అడిగి తీసుకెళ్ళారు. ఓకే, తీసుకుపోయి ఆయన ఆడ కాకుండా మా సంగారెడ్డి టౌన్ పిఎస్కి తీసుకొని వచ్చారు. నేను కూడా ఉండే వెహికల్లో, నేను కూడా పోయినా, అడిగిన దారి పొంట అదే ఇంత మోసం చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయ్యింది అయిపోయింది, నాకు ఏం వద్దు ఆయన, ఇప్పటికి 6 నెలలు అవుతుంది, దండం పెడతాను కారణం నాకు ఇచ్చేసి, ఏదైనా మాట్లాడేది ఉంటే మేము మాట్లాడతాం అని ఆ టైంలో కూడా నేను మాట్లాడితే తన ఆన్సర్ ఏంటంటే సైలెంట్గా ఉండు, నేను ఏమన్నా ఉంటే లాయర్తో మాట్లాడుకో, ఈ మాటలు వినిపించినాయి. సరే ఇవి నాశనం అయిపోతావు నువ్వు అనుకొని నేను కూడా బాధ ఆడుకుంటా సపడా బయటకు వచ్చి, సెకండ్ నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే నా కార్ల దగ్గరికి నేను వెళ్ళాలి. నేను పోతే నా కార్లు నాయి కాబట్టి నేను పోయి అడిగితే నా కార్లు నేను తీసుకోవడానికి యాక్చువల్గా అక్కడ వేంపల్లిలో మెడికల్ కాలేజీ దగ్గర అవసరం ఉందని చెప్పి నీ దగ్గర తీసుకుని అక్కడ ఇచ్చాడు. పులివెందులలో మెయిన్ కాలేజ్ పులివెందుల, నాకు అడ్రస్ ఇచ్చింది పులివెందులది. ఓకే, జిపిఎస్ అప్పటిదాకా నేను ట్రాక్ చేయలేను. ఎందుకు చేయలేను అంటే ఈ మనిషి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అన్ని ఇన్ని ఉన్నాయి కాబట్టి వాంది ఏముందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని ఏమన్నా సెటిల్మెంట్ చేసుకొని నా కార్లో నాకు ఇస్తారన్న నమ్మకం ఉండే నాకు. ఓకే, అప్పటిదాకా నేను ట్రాక్ చేయలేదు. ట్రాక్ చేసిన
ఇమ్మీడియట్లీ ట్రాక్ చేస్తే నా వెహికల్స్ ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎంపీటీసీ అదే విలేజ్ కి, ఓకే ఆమె ఇంటి దగ్గర బ్లూ కలర్ పోలో ఉండే, ఈ శంకర్ రెడ్డి దగ్గర ఇంకో పోలో ఉండే, ఈ ఒక ఆయన ఫర్టిలైజర్ షాప్ ఉంటది ఒకటి, ఆయన దగ్గర వర్ణ ఉండే. ఇట్లా అందరి దగ్గర వెహికల్స్ ఆర్డర్నే ఉన్నాయి. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళనా? వాళ్ళందరూ అక్కడ. ఓకే, వాళ్ళకి ఇచ్చేసాడు ఈ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇదంతా ఏం లేదు? ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేసిండు. వైసీపీ వాళ్ళకి ఎట్లా అమ్మేశాడు? వాళ్ళకి అమ్మిండా తాకట్టు పెట్టిండా మనకు తెలియదు ఆ మూమెంట్ లో. వాళ్ళు చెప్పిందాకా తెలియదు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మాకు తాకట్టు పెట్టిరు, అమ్మలే తాకట్టు పెట్టిండు అంటే, సరే తాకట్టు పెట్టుకోరు, మరి ఏ ప్రూఫ్ తో పెట్టుకోరు మీరు తాకట్టు అని అడిగినా నేను. నువ్వు డైరెక్ట్ అక్కడ పులివెందులు వెళ్ళిపోయావు, వేంపల్లికి వెళ్ళిపోయావు. ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మేము అడగాలి ఫస్ట్, అసలు ఏం జరిగిందో తెలియకుండా సీదా పోలీస్ స్టేషన్కి పోయినాం అనుకో, ఇంకోటి ఏదైనా పెద్ద పెంట ఏదైనా నెత్తి మీద పడుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అబ్స్కాండ్ అయ్యి జైలుకు పోయేంత సీన్లా అంత పెద్ద కేసులా వాడు ఇరికిండు కాబట్టి నాకు కూడా వెళ్ళను ఒక దాంట్లో వీళ్ళు ఎట్లా నేర్పిస్తారని భయంతో ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర ఏం జరిగింది కనుక్కుంటే, వాళ్ళు అన్నారు తాకట్టు పెట్టుకున్నాం మేము, బండికి 2 లక్షలు ఇచ్చినాం, 3 లక్షలు ఒక 5 లక్షలు ఇచ్చిన అంటాడు, కూడా 8 లక్షలు ఇచ్చిన అంటే బండి అమ్ముతే రావు పైసలు అవి. ఓకే, నా బండ్లు అమ్ముతే రావు 8 లక్షలు. నా పోలో జస్ట్ నేను 3,80,000 కొన్నా. ఆ 3,80,000 కార్కి నేను 5 లక్షలు ఇచ్చినాను ఒకడు వచ్చిండు. ఓకే, ఏ తెలివితో ఇచ్చిర్రు? సరే ఇచ్చిర్రు, సరే మీరు వానికి మీకు ఏదైనా రిలేషన్ ఉండొచ్చు కాబట్టి మీరు ముందు పరిచయం ఉంటేనే కదా అన్ని లక్షలు మీరు ఇస్తారు. ఆ ఊర్లో అంత మంది కలిసి మీరు పైసలు ఇచ్చారంటే మీకు ముందే తెలుసువాడు, అంటే మీరు కలిసి చేస్తారు కాబట్టి ఇగో మీరు 8 లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు సంబంధం లేదు. ఓనర్ని నేను, నా పేరు మీద వెహికల్ ఉంది, నా ప్రమేయం లేదు, నా అడ్రస్ లేదు, నా ఆధార్ కార్డు లేదు మీ దగ్గర, అట్లీస్ట్ ఫోన్ నెంబర్ ఉందా అంటే ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు బండ్లు వాళ్ళు వాడుకుంటున్నా నీ పేరు మీద ఉన్నాయి, ఇంకా నా పేరు మీద ఉన్నాయి వెహికల్స్. అవి అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి నాకు ఒక్క ఫోన్ అన్నా చేసి పలానా మనిషి వచ్చిండు వెహికల్ ఇట్లా గిరి పెడతా అంటుండు, మీరు ఓనర్ అంట కదా, మీకు ఓకేనా అని చెప్పి నాకు ఏమైనా కాల్ చేసి అడిగిరా? మీరు అడగలేరు. మీరు వెహికల్స్ కి తాకట్టు పెట్టుకురు, డబ్బులు ఇచ్చేసారు, కళ్ళు మూసుకొని పైసలు ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు. మేమేమో పిచ్చోళ్ళం, కార్లు కొన్నోళ్ళం, మేము నీకు ఎట్లా కనిపిస్తున్నాము, నా కారు నాకు ఇయ్య అని చెప్పి నేను అడిగిన. ఓకే, డైరెక్ట్ ఎంపీటీసీ వాళ్ళని అడిగిన డైరెక్ట్, నా కారు నాకు ఇయ్యండి, కేసు నడుస్తుంది ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చినాం మేము ఆ టైంలో. మీకేమన్నా సమస్య మణిరాజుతో ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే, ఇప్పుడు నాది నిజాయితీగా ఉన్నా నేను ఏం చేయలేను, నేను దొంగతనం కూడా చేయలేను, ఏం చేయలేను. నేను 4 దగ్గర అప్పు తెచ్చుకొని కార్లు చేసుకొని ఏదో బిజినెస్ చేసుకొని ఎదుగుదామని వచ్చినాను. అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది నాది. మీరు వచ్చి ఇలా పెట్టుకుంటే నా లైఫ్ ఏం కావాలి, నా ఇంట్లో ఏం కావాలని నేను అడిగిన. అడిగితే వాళ్ళ ఆన్సర్ ఏంటంటే మేము ఇట్లని చేస్తాం. సింపుల్ ఒకటే ఆన్సర్, మేము ఇట్లని చేస్తాం. ఎక్కువ తక్కువ మాట్లాడారు. ఏం పేరు ఎంపీటీసీ పేరేంటి? భారతి. ఇప్పుడు ఎంపీటీసీ, అప్పుడు మెంబర్ అంతే, అంటే ఆ పార్టీకి సంబంధించిన ఆమె. ఇప్పుడు ఎంపీటీసీ ఆ ఊరికి. అయితే ఆమె ఏమన్నది వల్గర్ గా మాట్లాడింది. ఇలా కట్టేసేయండి, ఎంతమంది వచ్చారు అంతమంది, మా ఎంబడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా కట్టేసేయండి, పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళని కట్టేసి అందరినీ కట్టేసేయండి, వాడు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, అప్పటిదాకా ఎవరిని కూడా ఇవ్వద్దు నుంచి అని చెప్పి మాట్లాడారు. ఓకే, మాట్లాడితే నేను అన్న పద్ధతి కాదు ఇది, మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, మీరు చేసింది వానికి ఇచ్చిరా వీనికి ఇచ్చిరా వానికి మీరు ఏం రాసుకోరో నాకు తెలియదు, వాడు కాదు దొంగ, మీ దగ్గర దొరికినాయి అంటే మీరు దొంగలవుతారు, నా కార్లు మిస్ అయినాయి అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చినాడు. మీకు ఒకటి అర్థమవుతుందా, పలానోడు మమ్మల్ని చీట్ చేసి కార్లు ఎత్తుకపోయింది అని చెప్పినాం. ఆ దొంగ సొమ్ము కొన్నోళ్ళని ఏమంటారు, దొంగలే అంటారు. కాబట్టి మీరు దొంగతనం కేసులో ఇరకాల్సి వస్తుంది, ఆలోచించుకొని మాట్లాడండి అంటే, మమ్మల్ని ఎవరు ఆపేటోళ్ళు లేరు, మేము ఎవరు మనుషులం తెలుసా? ఎవరు మనుషులు అంట? వైఎస్ఆర్సీపీలా అవినాష్ మనుషులం మేము, ఎంపీ అవినాష్ మనుషులం మేము, మా దగ్గరకు వస్తావాను, మమ్మల్ని అడిగితే దమ్ముందా నీకు? ఈ ఊరు ఎట్లా దాటితో చూస్తాను నేను, ఇప్పుడే ఈయన చంపేస్తా, ఒక్క రూప్ కూడా దొరకదు నేను చంపితే, మాకు నా ఏరియా ఇది, చంపేస్తా ఉన్నారు అక్కడే, ఒక్క ప్రూఫ్ కూడా దొరకకూడదు చంపేస్తాను మేము. ఏమనుకుంటున్నావు నువ్వు నా దగ్గరకు వచ్చి అడగానికి? నువ్వు నాకు ఇచ్చినావా అని మాట్లాడుతారు, నువ్వు నాకు అడిగి డబ్బులు ఇచ్చినావా అని నేను, నాకు అడగని నువ్వు డబ్బులు ఇచ్చినావు, నాకు చెప్పినావు ఆ పైసలు ఇస్తున్నా అని, నాకు ఏమన్నా ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నా? నేను తాకట్టు పెట్టుకొని ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినా, తాకట్టు పెట్టాలని అనుకుంటే నేనే పెట్టుకుంటా, నాకు లీగల్గా ఫైనాన్స్ దొరుకుతాయి, నీ దగ్గర ఇట్లా డబల్గా నేను ఆడడానికి రాదు, నాకు బిజినెస్ ఉంది,
ఏదో ఒకటి అసలు ఫైనాన్స్ వాళ్ళు బాధ్యత గల ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నారు కదా వాళ్ళు. ఎవడన్నా ఒక బండి తీసుకొచ్చి తాకట్టు పెడుతుంటే ఇది వాడు కొట్టుకొచ్చాడా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మినిమం చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్న. ఒక చిన్న బైక్ తీసుకెళ్ళి 40,000 వస్తుంది వితౌట్ ఆర్సీ. బండి తీసుకపోయేవారు ఏదైనా అమ్మనికే ట్రై చేసినా అని అది వాందా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతనే కొంటారు ఎవరైనా. కొంటారు లేదంటే తాకట్టు పెట్టుకున్నా అని వాళ్ళ ఇంట్లోతో మాట్లాడి పెట్టుకుంటారు. అసలు నీకు అసలు ఏమే సంబంధం లేదు, ఆ వెహికల్ కి వానికి సంబంధం లేదు, అసలు ఏమే లేవు. అట్లాంటి బండి నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అని నేను అడిగితే మీరు నీ ఆన్సర్ ఏంది, ఇట్లా చేస్తాం మా బిజినెస్ ఇదే అంటే మీరు అందరు దొంగలా? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏది చేసినా నడుస్తుందేమో. మీరు ఆంధ్ర నేను మీ ఇంటికాడికి వచ్చిన అది ఏ సంవత్సరం మీరు ఇంటికి వెళ్ళి కార్లు అడిగింది ఏ సంవత్సరం? 2022లో 2022లో 22 ఏప్రిల్ కి తర్వాత ఒక మంత్ లో వెళ్ళినాం. ఓకే, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఇక మేము వీళ్ళందరూ ఒక మళ్ళీ అదే కంప్లైంట్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి పోయినా. ఈడ ఉన్నాయి నా వెహికల్స్ నేనే తీసుకొచ్చి పెడతా, నాకు అప్పయ్యపడిన వెహికల్స్ దొంగతనం అయిందని చెప్పి కేసు రూట్ వేసిన. ఏమన్నా ఉంటే సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కన్నా రండి, సంగారెడ్డి కోర్టులో వాడిని ప్రతి వారం ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఆడికన్నా రండి, మీదేమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని నా కార్లు మాత్రం నాకు అప్పయ్యపండి. ఎఫ్ఐఆర్ అయ్యింది, మీకు ఏం కావాలో చెప్పండి ఇంకా అని చెప్పి మేము మాట్లాడితే ఓకే మీరు మీకు కార్లో ఐడెంటిఫై అవుతుంది కదా అని అన్నారు. అప్పటిదాకా వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఆ పోలీసు వాళ్ళకి తెలియనట్టుంది. ఓకే, అప్పటిదాకా తెలియనట్టుంది. నేనేం చేసినా సరే, నేను అప్పటికే ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నా ఎంబడి నేను రిక్వెస్ట్ చేసుకున్నా మా సార్ని, శ్రీధర్ రెడ్డి సార్ ఉండే ఆ టైంలో. సార్కి అడిగి బతిమలాడుకొని, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కదా, ఇప్పుడు అక్కడ పోవాలంటే నాకు నేను ఒక్కరిని పోలేను, ఫ్రెండ్స్ని కూడా తీసుకోలేను, ఎవరిని తీసుకోలేను, కాబట్టి నా ఎంబడి ఎవరైనా పంపించండి సార్ అని రిక్వెస్ట్ లెటర్ రాసుకొని అందరినీ మాట్లాడి ఎస్పీ సార్తో పర్మిషన్ వాళ్ళతో అందరితో ఏముందో మాట్లాడుకొని ఒక ముగ్గురు పోలీసులను తీసుకొని పోయినా. ఒక ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ ఉండే తీసుకొని వెళ్ళిన. వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఒక 2 కానిస్టేబుల్ అని ఇచ్చారు నాకు ఆ టైంలో. ఆ కానిస్టేబుల్స్ మా దగ్గర ఉన్న ముగ్గురు, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టీమ్ లెక్క ఓ 15 మెంబర్స్ ఉండే మొత్తం. ఓకే, వెహికల్స్ తలా ఒక చోటుకి పోయినాం, జీపీఎస్ ఉన్నాయి, బండి డేట్ ఉన్నాయి, ఇక బండి నాదే అని చెప్పి గుంజుకొని వచ్చినాం. స్టేషన్ లో అప్పచెప్పినాం. అప్పచెప్పి సార్ ఇక వెహికల్స్ అయితే ఇచ్చేసినాం కదా, మరి మాకెట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారని అడిగినాం. లీగల్ గా పోయినాం కాబట్టి. ఓకే, ఇప్పుడు వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టినాం. అక్కడ పులివెందుల స్టేషన్ లో పెట్టారు, వేంపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేసినాం. పెట్టిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఇచ్చారా ఈజీగా? గొడవలు అయినాయి, చాలా గొడవలు అయినాయి. కార్లు ఇచ్చే దగ్గర మాకు చాలా అంటే చాలా ఇన్సిడెంట్లు అయినాయి. ఒక్కొక్క దగ్గర పట్టుకొని కుట్టనికేనే వచ్చిర్రు. ఒక అతను ముసలాయన ఉండే, ఆయన కార్ ఇంటి పక్కకి ఉంది, వాళ్ళ భార్య వచ్చి ఓ అంగమా చేసేసారు. అప్పుడు మొత్తము లొల్లి స్టార్ట్ అయిపోయింది. అప్పటికే మేము కార్లు తీసుకొస్తున్నా కొద్ది గొడవలు పెరుగుతున్నాయి. వాళ్ళు ఏదో కొనుక్కున్నారా, తాకట్టు పెట్టారా? తాకట్టు పెట్టుకున్నారంట. అందరూ అందరు అదే చెప్తారు. వీళ్ళందరికి తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరంటే, అంటే ఈ మణిరాజ్ త్రూల కారు తెప్పించుకొని వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మణిరాజ్కి ఇచ్చింది ఎవరంటే ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి. ఓకే, వీళ్ళు అవినాష్ మనుషులు. వీళ్ళు ఏంటంటే ఇక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి వీళ్ళని నడుస్తాయి అనుకొని వాళ్ళు తీసుకురా. అసలు ఏందో తెలియదు మన కాడ, ఇప్పుడు కూడా తెలియదు. పెట్టుకురు, డబ్బులు ఇచ్చినాం మేము, నా కారు ఇది అని చెప్పి ఆయన వచ్చి లొల్లి చేసి ఇవన్నీ అయినాయి. తీసుకొచ్చి ఆయన అన్నిట్లో పిఎస్ లో పెట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చి స్టార్ట్ అయింది. ఎవరైతే కార్లు పెట్టుకున్నారో, మేము కార్లు పెట్టిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత అందరు వచ్చారు ఆ కార్లకు, మేము ఓనర్లం అని చెప్పి. అందరు వస్తే మేము అన్నాము, సార్ ఎఫ్ఐఆర్ అయితే ఇచ్చేసినాం, మా వెహికల్స్ మాకు ఇచ్చేసాను, మేము వెళ్ళిపోతాం, మాకు ఈ కొట్లాట వద్దు, పంచాయత్ వద్దు, ఎవరితో వద్దు, కావాలంటే మన హెల్ప్ కావాలంటే మన రాజు దగ్గరికి వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి, మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి. ఓకే, ఎందుకంటే మాకు కూడా నష్టం ఉంది కాబట్టి. ఇద్దరం కలిసి ఒకరితో కొట్లాడి ఒకటి మోసం చేసి మన ఇద్దరిని కలిపి మన దగ్గరకు మనం మాట్లాడదామని నేను మాట్లాడితే ఆయన ఏమంటాడు అంటే ఒక 5 నిమిషాలు అని చెప్పి నన్ను, నా ఎంబడి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ అని, ఏఎస్ఐ సార్ని అందరినీ బయట నిలబెట్టి, చాలాసేపు బయట నిలబెట్టి, ఇక మెల్లగా ఎంట్రీ ఎవరు ఇచ్చారంటే జెడ్పీటీసీ మెంబర్ ఇచ్చాడు. ఓకే, రవికుమార్ ఆయన ఏజ్డ్ పర్సన్. ఇక ఊరికి పెద్ద అని పిలిచి వాళ్ళు పిలుచుకురు కాబట్టి వాళ్ళకి కూడా అన్యాయం జరిగింది కాబట్టి సపోర్టివ్ గా తీసుకొచ్చినట్టు. సరే మాట్లాడదాం, దానిదేముంది, మనదేం తప్పులేదు, వాళ్ళ దగ్గర మోసపోయారు, నేను కూడా మోసపోయినా, నాకు ఏదైతే లాభం దొరికింది రేపు పొద్దున వాళ్ళకు కూడా దొరికేటప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను అన్న ధీమాతోనే ఉన్నా అప్పటిదాకా. ఆయన లోపలికి వచ్చి 1 గంట 2 గంటలు మేము బయటనే వెయిట్ చేసినాం. అయిన తర్వాత ఒకటేసారి మమ్మల్ని పిలిచారు, మేము లోపలికి పోయినాం. మరి ఇది కథ ఏం చేద్దాం సార్ అని నేను కూడా అడిగినా, మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, నా ఎంబడి వచ్చిన పోలీసులు కూడా అడిగారు. అంటే
రవికుమార్ అన్నట్టు ఆయన ఏం మాట్లాడిండంటే ప్రతి వెహికల్ ఎన్ని వెహికల్స్ 8 వెహికల్స్ ఉన్నాయి. 8 వెహికల్స్లల్లా ఒక్కొక్క వెహికల్కి 1,80,000 రిటర్న్ కట్టిమన్నాడు. అంటే వాళ్ళు మాకు ఇస్తాను ఒప్పుకుంటలేరు, మేమే వాళ్ళకి ఇవ్వాలంట. ఒక్కొక్క వెహికల్ కి 1,80,000 బండి తీసుకెళ్ళాలి అడికెళ్ళి అని డిమాండ్ చేసారు. డిమాండ్ చేస్తే మేము అంతా చోలేం పెట్టుకోలేము, మా వెహికల్స్ మేము తీసుకోనికి నీకెందుకు పైసలు ఇవ్వాలని నేను అడిగాను. మన్రాజ్కి ఇచ్చినా అంటే, మన్రాజ్కి నువ్వు పైసలు ఇచ్చినావు, నేను కాదంటలే, మిమ్మల్ని రమ్మంటున్నా, నేను కూడా రండి కలిసిపోయి కొట్లాడదాం. నా బండ్లు అయితే ఫస్ట్ ఇవ్వండి, నా రొటేషన్ ఆగి అప్పటికే ఇవన్నీ అయ్యే టైం ఎక్కువ అయిపోయింది నాది. 26 months అయిపోయింది అప్పటికే ఈ వెహికల్స్ పోయి. నాకు 26 months నుంచి మొత్తం అప్పులలో పడిపోయినా, నేను కూడా నాకు తట్టుకోలేంత ప్రెజర్ ఉంది, మీరు నన్ను ఇట్లా హింసించకుండా అది ఇదని నేను మాట్లాడినా కానీ వీళ్ళు ఏంటంటే ఇయ్యమట్ల వెహికల్ ఎందుకు ఇస్తామనుకుంటున్నాను, మణిరాజ్ని పట్టుకరా తీసుకో అంటే మీ ఊర్లో మీరు కూర్చుంటే మీదే రాజ్యం నడుస్తుందేమో. ఒకసారి వచ్చి మేము రమ్మన్నది మా ఇంటికి రమ్మలే, మేము ఇంటికాడికి వచ్చినాము, మిమ్మల్ని బతిమలాడుకొని కార్లు ఇవ్వమని అడుగుతున్నాం. మేము మీ ఇంటికి మమ్మల్ని మా ఇంటికి వచ్చి మాట్లాడమని అంటలే. మా దగ్గర కూడా పోలీస్ స్టేషన్ ఉంది, వాని మీద కేసు ఉంది, అదే పిఎస్కి పోదాం. లేదు మీరు కూడా ఒక 2 కానిస్టేబుల్ అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడుకోండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడుకోండి, సమానంగా చేసుకుందాం. అంటే ఏమన్నారు వాళ్ళు ఏమంటారు అంటే, మాకు అవన్నీ ఎందుకు చెప్తున్నాను, మాకు ఐడియాలు ఇస్తున్నావు, అంత పెద్ద అయినా నడు నుంచి అని చెప్పి కొద్దిగా పదాలు ఇంకా నోరు తెలిసే బూతులు, అది నోరు తెలిసే సెప్టిక్ ట్యాంక్లు అవి వాళ్ళ నోర్లు. లంజా కొడుక ఆడామె కూడా కానీ మాట్లాడుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, వాళ్ళు తీసుకున్న సొమ్ము నాది, అడగనికే పోతే నన్ను కొట్టనికే తిట్టనికేనే ట్రై చేస్తున్నారు. ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళు అక్కడనే వాళ్ళకి భయపడి సపోర్ట్ ఇస్తురా, లేకుంటే మన పైసలు తీసుకురా మనకు తెలియదు కాదు, అది మన ఊరు కాదు కాబట్టి. మేము పోయినాము, వాళ్ళు కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన వాళ్ళ ముందంటే, అది కూడా ఆ జెడ్పీటీసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ చూసి మేము ఓడిపోయినాం అనుకున్నాము. ఆనే డ్రాప్ అవుట్ అయిపోయినా. ఏం జరిగింది అక్కడ, తను లోపలికి వచ్చిండు, వీళ్ళిద్దరు లేచారు, నమస్కారం చెప్పారు. ఇప్పుడు ఒక అధికారి ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాదు కానిస్టేబుల్ అయినా సరే, కానిస్టేబుల్ లేచి తన చైర్ ఇంకొకరికి ఇచ్చి ఎప్పుడైనా ప్రాబ్లం చెప్పుకున్న దగ్గర వచ్చి కూర్చోటారా? ఓకే, ఆ పోలీస్ సీట్ లో అతను వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటైన ప్లేస్ లో పోలీస్ అయినా కూర్చుండు, పోలీస్ అయినా కూర్చున్న ప్లేస్ లో కంప్లైంట్ ఇచ్చేటైనా కూర్చుంటే ఎట్లుంటది? అదేలే, నేను ఓడిపోయినా అనుకున్నా. జెడ్పీటీసీకి లేచి ఆయన ఎస్ఐ ఒక చైర్ ఇచ్చేసారు అని ఇట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుండు. 1,50,000 1,80,000 లేదంటే 2 లక్షలు ఇచ్చి బండ్లు తీసుకోపో, ఎక్కువ మాట్లాడకు, ఫస్ట్ ఇటు నుంచి నడవ, సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసిండు. వాళ్ళు కూడా నాకు ఏమన్నా ఇది ఉంటే ప్రాణాలకు హాని అవుతుంది, పోయి ఏమన్నా ఉంటే పైసలు తెచ్చుకొని తీసుకోపోండి అని చెప్పారు. ఇక అప్పట్లో నేను ఏం చేసిన, ఇక పైసలు అంటారు కదా, నేను ఓనర్లకు ఫోన్ చేసిన, కార్లు నా దగ్గర లీజ్ ఉన్నాయి, నా కార్లు అంటే ఉండని, ఏదో ఒక రోజు వస్తాయి, నేను ఏదో రకంగా రికవరీ చేస్తాను. వేరే వాళ్ళ దగ్గర లీజ్ తీసుకుని మండలాజ్కి ఇచ్చావు నువ్వు. అవిటితో నాకు చాలా రిస్క్ అయిన ఉండే, వాళ్ళ పేర్ల మీద ఉన్న ఏదైనా కేసులు ఇరకాబడ్డాయి అనుకో, నేను కూడా ఇరకాలి, వాళ్ళు కూడా ఇరకాలి, కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ముందస్తుగా వాళ్ళకి ఫోన్ చేసిన. అన్న ఇట్లా ఉందా అంటే, నీది ఎప్పుడు ఇంతే, సరే మా కార్లు మాకు వస్తాయి కదా, నీ దగ్గర నేను డబ్బులు తర్వాత తీసుకుంటాం, కానీ నీకు టైం ఇస్తాం రవి, మాకు ఇచ్చే లీజ్ పైసలు అవన్నీ ఏం అవసరం లేదు, కార్లకు మేము పైసలు ఇస్తాం, అవే పైసలు చాలు, ఇన్ని రోజులు లాసేనం, ఇక గిదానికి ఏమున్నది అని ఒక మాటతో వచ్చారు. 4 lakhs ఇచ్చి 2 వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఓనర్స్ వచ్చి. మిగతా వెహికల్స్ నేను అన్నీ వదిలేసిన, నా దగ్గర డబ్బులు లేవు, అప్పటికి లాస్ట్లో ఉన్నా, అప్పులలో ఉన్నా. నేను ఆల్రెడీ ఈఎంఐలు కట్టుకోవడానికి దగ్గర 32 lakhs అప్పు అయిపోయింది నాకు అప్పుడు తిరిగి చూసుకుంటే. ఓకే, ఇంట్రెస్ట్లు ఈఎంఐలు ప్రతి నెలలో అవే అవుతున్నాయి. ఇక నేను కూడా కొన్ని తప్పులు. ఇప్పుడు నీ వెహికల్స్ 4 ఉన్నాయి అక్కడ? 6 వెహికల్స్ ఉన్నాయి. 2 తీసుకెళ్లారు, 8లో 6 ఉన్నాయి ఇప్పుడు. ఓకే, 6 అక్కడే ఉన్నాయి, 2 మాత్రం తీసుకొచ్చినాం. ఓకే, తీసుకొచ్చినాం. తర్వాత మొన్న రీసెంట్ గా నాకేమనిపించింది అంటే, మొన్నటికి మొన్న అయ్యింది అవుతుంది, ఇక పోతే పానమన్న వాళ్ళే వస్తే కార్లతోనన్నా రావాలి అన్న మైండ్ తోని ఎవరిని కలిస్తే బెటర్ ఉంటుంది అని ఆలోచించుకుంటే, మొన్న ప్రభుత్వం చేంజ్ అయింది కదా, అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు ఉన్నారు కదా, ఈసారన్నా పని అవుతుంది అనే ఆశతోని నేను వాళ్ళని కలవడానికి స్టార్ట్ అయిపోయాను. ఇంట్లో ఏం చెప్పలే. అప్పటికి ఇంట్లో కూడా నన్ను అసహించుకున్నాడు, వెళ్ళిపోమ్మన్నాడు, మా ఇంట్లో గొడవలు నడుస్తుంది నాకు, మా ఇంట్లోకి.
నువ్వు అన్ని నాశనం చేసినావు అది ఇది అని చెప్పి మా ఇంట్లో అందరూ నన్ను తిడుతురు. ఎందుకంటే రోజు ఇంటికాడే నేను అప్పులు చేసిన కదా అన్న. ఆ మూమెంట్లో నాకు కూడా అప్పులైనాయి. ఆ అప్పులో ఇంటి ముందటికి వచ్చి నాతో గొడవపడు, తిట్టుడు, నన్ను కొట్టుడు ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ మూమెంట్లో ఆ ఇజ్జత్ పోతుంది. నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి, మాకు కనిపించకు, నీ వల్ల. మీ ఇంట్లో ఉండలేదు నువ్వు? నేను ఉంటలే. ఎక్కడ ఉంటున్నావు మరి? ఎవరు షెల్టర్ ఇస్తే ఆ రోజు వాళ్ళే దేవుళ్ళు నాకు. ఆ రోజు పూర్తి. మరి మీ పేరెంట్స్ అమ్మ నాన్న ఉన్నారు కదా? ఉన్నారు. వాళ్ళు ఏం తింటున్నారో ఎక్కడ ఉంటున్నావు అడగట్లేదా? అడుగుతున్నారు. వాళ్ళ బాధ వాళ్ళు అన్ని చెప్పుకుంటున్నా నేను కూడా. కానీ వాళ్ళ దగ్గర ఉంటే నాకు అనిపించింది, నేను ఎందుకు బయటికి వచ్చినా అంటే ఒక రీజన్ ఉంది. ప్రతిరోజు పొద్దున్న ఇవ్వగానే అప్పులోడు వచ్చి ఇంటికాడ వచ్చి నిలాడే నీ కొడుకేడి, నీ ఇట్లా వేసాడు మమ్మల్ని అని చెప్పి, దొంగ మీ కొడుకు అని చెప్పి ప్రతిసారి వచ్చి ఒక్కొక్కడు మాట్లాడుతాడు. జరిగిన విషయం ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. నేను కూడా ఇట్లనే మీరు నాకు నమ్మకంతో పైసలు ఇచ్చారు, నేను ఇవ్వకుండా అయితే నా సొంతిల్లు ఆడనే. మీ అందరికీ నేను పరిచయమే, మా నాన్న కూడా తెలుసు మీకు. నేను అప్పే చేసిన. నేను అందరు పోలీస్ స్టేషన్లో నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టినే చెప్పిన, సార్ నేను అప్పు తీసుకున్నా అయ్యాను అంటలే, నాకు కొద్దిగా టైం ఇవ్వమని. నాకు మెంటల్గా నేను డిస్టర్బ్ అయి ఉన్నా, నాకు కాళ్ళు పోయి నా బాధలో నేను ఉన్నా. వీళ్ళని టైం అడుగుతున్నది, నా కేసు గురించి కొట్లాడదాం అనుకుంటున్నా, నాకు టైం ఇవ్వండి అని అంటే వీళ్ళు ఇస్తలేరు సార్ అనుకుంటా. సార్తో మాట్లాడితే వాళ్ళు మాట్లాడాలి, కాంప్రమైజ్ అవుతున్నాం, అంత అవుతున్నాం. కానీ ఇదిగా రోజు వచ్చి టార్చర్ పెట్టుడు ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పి డాడీ ఒకరోజు మమ్మీ షుగర్ అటాక్ అయి పడిపోయింది ఈ విషయంలో. వాళ్ళకి అప్పటిదాకా ఏం చెప్పలే నేను. అప్పులు చేసిన సంగతి తెలియదు, ఏం తెలియదు. సడన్గా అందరూ ఒక రోజు ఇంటి ముందటికి వచ్చేసి గొడవ చేసేటక్కడ మమ్మీకి షుగర్ అటాక్ అయింది, పడిపోయింది. ఇంత పెద్ద పని చేసి ఈరోజు నా మా అమ్మ నాన్నకి అంత రిస్క్లో పెట్టి, మా అన్నయ్య ఎంఆర్ఎఫ్ ఎంప్లాయ్, రేపు పొద్దున ఏదన్నా న్యూసెన్స్ పెద్దగా అయ్యి ఈ అప్పులు చేసుకొని వాళ్ళ తమ్ముడు అప్పులు చేసి ఇట్లా అది చేసిండు ఇది చేసిండు అని మాట్లాడితే మా అన్నకు కూడా రిస్క్. ఇవన్నీ ఆలోచించుకొని ఏం చేసిన అంటే నేను నా అంతలో నేను డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసిన. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పి నేను బయటకు వచ్చేసిన 4 months బ్యాక్. వచ్చిన తర్వాత రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఉండు తినుడు అన్నీ చేసిన. ఇక తర్వాత ఆలోచించుకొని ఇప్పుడు చెప్పినా అన్న ఇట్లా మళ్ళీ ఆంధ్రాకి పోయి సీఎం సార్ దగ్గర కలుద్దామని ట్రై చేసిన. అంతట్లో పట్టినే పవన్ కళ్యాణ్ సార్ని కలిస్తే ఇంకా తొందరగా అవుతుందని చెప్పారు నాకు. ఇట్లా అక్కడ అడిగితే పోయి అపాయింట్మెంట్ తీసుకుందామని పోయి ఒక 2 days ఆడనే ఉన్నా. పార్టీ ఆఫీస్ ముందరనే పడుకున్నా, మళ్ళీ ఎక్కడ పోలే. ఓకే, పార్టీ ఆఫీస్ ముందరనే పడుకున్నా. షెడ్స్ ఉండే, అది గ్రీవెన్స్ షెడ్లు ఉండే, అందులోనే ఒక సైడ్ పోయి ఎవరికి తెలియకుండా పడుకున్నా. లేచిన మళ్ళీ అడిగి లాస్ట్కి ఒక రోజు వచ్చింది, గ్రీవెన్సే ఉండే ఆడ. నెక్స్ట్ డే ఎమ్మెల్యే ఉండే, ఒక మేడం వచ్చింది అడిగి. ఓకే, మాధవి మేడం పేరు ఉంటుంది ఆమె, ఆ ఊరు ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే. ఆ మేడం మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు. ఇంకెవరు వచ్చారు? లేడీస్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, ఇది నా ప్రాబ్లం అంటే ఒక లాయర్ని అపాయింట్ చేశారు కడపలో కోర్టు నుంచి. ఒక లాయర్ అండి, ఆ లాయర్నితో మాట్లాడుకొని నీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారు, ఏం టెన్షన్ తీసుకోక బాబు అని చెప్పి నచ్చజెప్పి బయటికి పంపించారు. సింపుల్గా ఆడ నచ్చజెప్పారు, కానీ నాకు పని కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీగా నా ట్రయల్స్ ఒక ఏఎస్ అంతమందిని తీసుకపోతేనే పని కాలే. ఒక లాయర్తో పోయి కలిసి సింపుల్గా మేడం బండ్లు ఇప్పియండి అంటే వాళ్ళు రిస్క్లో పడతారు. విన్నది ఎవరు నీ సమస్య, నీ బాధ విన్నది ఎవరు అక్కడ ఆఫీస్లో గ్రీవెన్స్కి వచ్చిన వాళ్ళు, అక్కడ ఆఫీసర్స్ విన్నారు. అంత అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా రిస్క్ వేసినట్టే అయిపోతుంది. ఒక మనిషిని లేడీస్ని తీసుకపోయి ఇట్లా కార్లు ఇట్లా ఉన్నాయని చెప్పి మనం అడిగితే, ఇప్పుడు వెంబడి ఇంతమందిని తీసుకపోయినప్పుడే వాళ్ళు నా మీదకి అటాకింగ్కి వచ్చారు. ఒక మనిషిని తీసుకపోయి ఆడ ఇరకబెట్టుడు ఎందుకు అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ సీఎం గారి ఆఫీస్కి వెళ్ళిన. చంద్రబాబు గారి ఆఫీస్ ఉంది ఆడనే మంగళగిరిలో. ఆడికి పోతే రిసెప్షన్లో చెప్పారు, రేవతి మేడం అని మీద ఉంటారు, వాళ్ళని కలవండి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతాయి. పోయి కలిసిన తర్వాత మేడం ఏం చేసింది, వడ్లరామయ్య సార్ అని ఉంటాడు ఆడ, పెద్ద మనిషి, ఆ సార్ని కలిస్తే నీ పని 2 days అయిపోతుంది అని చెప్పేసి నాకు ఒక భరోసా ఇచ్చారు. నేను కూడా నిజంగానే పోయినా. మేడం అప్పట్లోనే ఒక ఆడ గ్రీవెన్స్ నడుస్తుంది, అయిపోయిన తర్వాతనే పోయి ఈ విషయం పెద్దది కాబట్టి, ఇది మోసం, ఇది దొంగతనాలు, ఇవన్నీ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి అలోన్గానే చెప్పాల్సి వస్తుంది, ఎవరు ఏ మనిషి ఉంటారో అని చెప్పి అందరు పోయిన తర్వాత పర్సనల్గా పిలిచి నాకు మాట్లాడారు. నేను ఇది మొత్తం ఇట్లా అయ్యింది, ఇట్లా సో ఇట్లా ప్రాబ్లంలో నేను ఇరుకోవడం సార్, నన్ను ఎట్లయినా కాపాడండి, నాకు ఎవ్వరు లేరు, నేను ఇప్పుడు 4 months నుంచి ఇంటి బయట ఉన్నా, నాకు ఇప్పుడు ఉపాధి కూడా లేదు, ₹1 జోబులో లేదు, మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అప్పు చేసే మీ దగ్గరకు వచ్చిన, అవే పైసలతో నేను ఉంటున్నా సార్, నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే సార్ ఏం చేసిండు, ఎస్పీ సార్కి ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇట్లా
సతీష్ అనే అబ్బాయి తెలంగాణ నుంచి వచ్చిండు, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా వెంపల్లిలో అందరు కలిసి వాడిని కొట్టనీకి చంపనీకి ట్రై చేస్తారంట, జర ఒకసారి పోయి మాట్లాడాన కార్లు ఏమన్నా ఇచ్చేసేయమనండి అని చెప్పాడు. సరే అని చెప్పి నేను రమ్మని చెప్పండి అని చెప్తే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ఎస్పీ సార్. సిసిని కలిసి ఎస్పీ సార్ దగ్గరికి పోయి కలిసిన, మాట్లాడినా, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే రమ్మని చెప్పారు నన్ను. నెక్స్ట్ డే ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాల్ చేయి మీ ఎంబడి వచ్చి కార్లు ఇప్పించిపోతారని చెప్పారు. సరేనమ్మా, ఇట్లయితే పని అయితే కానీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఫోన్ చేద్దామని కాల్ చేసే ముందే న్యూస్లో అప్డేట్ ఏమొచ్చిందంటే ఎస్పీ సార్ ట్రాన్స్ఫర్ అయ్యండి. అరే ట్రాన్స్ఫర్ అయ్యండి అనగానే ఇప్పుడు నా పని ఆగిపోతుంది. నేను ఇప్పుడు ఈయన లేనప్పుడు నేను నన్ను ఒక్కరిని పోయినా అనుకోండి, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవాలి, మళ్ళీ నేను నమ్మకంతో ఒకరి కాళ్ళ మీద పడి అడిగిన కదా, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకేదైనా సజెషన్ ఇస్తారని చెప్పి మళ్ళీ విజయవాడకే వచ్చిన. మళ్ళీ సార్ దగ్గర వల్లరంగ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, ఇట్లా నా ట్రాన్స్ఫర్ అయిందంట సార్, జర ప్లీజ్ ఏదైనా చేయండి అంటే మళ్ళీ సారే రిస్క్ చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. వల్లరామయ్య సార్ చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. ఏంటంటే డిఎస్పీ సార్కి కాల్ చేసి, పలానా అబ్బాయి ఇట్లా తెలంగాణ అంటే ఇట్లా మీ ఊర్లో ఇట్లా అయ్యింది, జర మాట్లాడండి అని చెప్పి పులివెందుల డిఎస్పీ సార్కి ఫోన్ చేస్తే రమ్మను అని చెప్పి పోయి ఫోన్ చేసిన. నువ్వు ఒక్కరిని పోగలుగుతావా అని అడిగిడు నన్ను. పోగలుగుతా సార్, మీరు సపోర్ట్ చేస్తా అంటే. సరే నేను మాట్లాడిన తర్వాత నేను పో అంటే కొద్దిసేపు వెయిట్ చేసిన. నాకు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సిఐకి కాన్ఫరెన్స్లో పెట్టి, ఆ పిల్లాడు వస్తున్నాడు, ఆ గీత కూడా పడకుండా ఆ పిల్లాడిని మళ్ళీ రిటర్న్ పంపించాల్సిన బాధ్యత ప్లస్ ఆ కార్లు ఇచ్చి పంపించాలి మీరు అని చెప్పి ఆర్డర్స్ చెప్పిండు వాళ్ళకి. నేను రమ్మంటే పోయిన తర్వాత ఏమైంది, వెహికల్స్ ఏవేవని అడిగారు, నెంబర్స్ అన్ని ఇచ్చేసిన, వెహికల్స్ నెంబర్ ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ని ఇచ్చారు. నైట్ 10 AM అయింది. ఒకసారి అయితే నీకు ఏరియాలు తెలుసు అన్నావు కదా, వెహికల్స్ ఉన్నాయో నీకు తెలుసు అన్నావు కదా, పోయి సర్చ్ చేసాడు, వెహికల్స్ ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పి. సరే అని పోయి చూసినాం, కనిపించలే వెహికల్స్ అవి కూడా కనిపించలే. చిన్న డౌట్లు ఏంటంటే వీళ్ళు ఏమైనా వెహికల్స్ ని మాడిఫికేషన్ ఏమైనా వేసుకొని కూడా వాడతారు కదా, ఎట్లనే దొంగలు దొరకొద్దా అంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే, ఆ తీరులో నేను ఆలోచించిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత వాళ్ళ పాసింగ్ బండ్లను లింక్ కూడా స్టార్ట్ చేసినాను. సరే అని చెప్పి నేను లెంకితో ఒక వెహికల్ నాకు ఒక మెకానిక్ షెడ్ వెనుక కనిపించింది. ఓకే, గ్రాండ్ ఐటన్ వైట్ కలర్, అది టీఎస్ పాసింగ్. ఆ వెహికల్ ని నేను గుర్తుపట్టడానికి నాకైతే నా బండ్లకి ఏమేమి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఇది నాది అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి సార్కి నా వెంబడి వచ్చిన కానిస్టేబుల్కి ఈ బండి నాది కావాల్సిందే చూసుకో అని చెప్పి నేను ఫొటోస్ కూడా చూపించి వేరియేషన్స్ కూడా చూపించిన. అప్పటి ప్రతి ఒక్క డ్యామేజ్ అట్లనే ఉంచిరాదు. ఓకే, మిగతా రేడియం మార్క్ ఏదో చేయించుకొని పెట్టుకోరు. ఆ డ్యామేజ్లతో ఆ బండి దొరికిపోయింది, ఐడెంటిఫై అయిపోయింది. సరే అని ఆడ నుంచి బయలుదేరినాం. ఆ వెహికల్ అన్న ఉంది, మేము బయలుదేరినాం. బయలుదేరిన తర్వాత స్టేషన్ నుంచి ఆ కానిస్టేబుల్కి కాల్ వచ్చింది, పిలిచిరు. పోయిన తర్వాత సతీష్ని 5 కార్లు ఉంటాయి 6 కార్లు అని ఎందుకు చెప్తున్నావు అంటే, 5 కార్లు ఎందుకు ఉంటాయి 6 కార్లు ఉంటాయి, ఒక కారు అడ్రస్ చూస్తే ఇక్కడ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ ఎందుకు అయితే సార్, నా బండి మీద ప్రతి ఒక్క బండి మీద ఫైనాన్స్ ఉంది, నేను ఏ బండి కూడా కడతలేను. ఆల్రెడీ 12 months అప్పులు చేసి కట్టుకున్నా, అవి కట్టుకోలేకనే వస్తున్నాను. ఇంకా నేను ఎందుకు ఈ పని చేస్తాను నేను. ఓకే అన్న తర్వాత ఆ వెహికల్ ఏది అని అడిగిన, వర్నా ఫ్యూడిక్ అని చెప్పాడు. ఫ్యూడిక్ మనోజ్ అనేట ఆయన పేరు మీద ఉంది, నేను లీజ్కి తీసుకున్నా బండి. అది 25,000 per month నేను పే చేస్తున్నా, కావాల్సింటే మీకు అగ్రిమెంట్ చూపిమంటే అగ్రిమెంట్ కూడా చూపించిన. సరే ఈ బండి అయితే వేరే వాళ్ళ మీద ఉంది, మరి దాన్ని ఏదో రకంగా 5 బండ్లు తీసేసుకున్నావా? తీసుకోలే, అది కూడా చెప్తా. ఆ బండిని ఏదో రకంగా నేను తెప్పిస్తా కానీ అని ఒక మాట చెప్పిండు నాకు. సరే వదిలేసిన తర్వాత ఇంకో బండి ఒక ఫర్టిలైజర్ షాప్ అయిన దగ్గర నాది ఇంకో బెలినో ఉందని తెలిసిన తర్వాత ఆయనను పిలిచారు. ఈ వర్ణ ఓనర్ని పిలవలేరు. ఫర్టిలైజర్ షాప్ ఆయనను పిలిస్తే ఆయన వచ్చిండు, ఆడ ఊరికి దగ్గరనే ఉంటాడు అనమాట. ఆయన వచ్చి కూర్చొని మాట్లాడి మీతో అందరికీ, అంటే అప్పటిదాకా నేను స్టేషన్లో ఉన్న సంగతి ఆయనకు తెలియదు, అందరికీ కార్ల గురించి డిఎస్పీ సార్ ఆర్డర్ ఇచ్చిండట, వెహికల్స్ అన్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి చెప్పుకున్నట్టుండే. అందరిగా భారతి మళ్ళీ ఆ రోజు ఎంతమంది ఉన్నారో అంతమంది మళ్ళీ గ్యాదర్ అయ్యారు, మళ్ళీ వచ్చేసారు. నేను లోపల ఉన్నా. సార్ పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెహికల్స్ ఇచ్చేమని ఏం మాట్లాడుకోరు మనకు తెలియదు, మనం చూడలేము. నన్ను ఏమన్నారు అంటే వాళ్ళతో మాట్లాడినంతసేపు మీద వెళ్ళి ఉండు అని చెప్పి మీద కూర్చో అని చెప్పారు. నేను గా కూర్చున్నా. వీళ్ళ మాటలు పెరిగినాయి, వీళ్ళ మాటల్లో జర బయటికి నాకు వినిపిస్తున్నాయి.
ఇక నేను కూడా ఎంట్రీ కావాల్సిందే, ఎందుకంటే నేను లేనిది మళ్ళీ ఆ రోజు చేసినట్టు ఏదైనా మతలబ్ చేయగలరా అని చెప్పి నేను కిందికి వచ్చింది భారతి అనే ఆమె నన్ను చూసింది. చూసి వెనక డోర్ నుంచి ఆమె, ఫ్రంట్ డోర్ నుంచి శంకర్ రెడ్డి అనేట ఆయన, శంకర్ రెడ్డి ఫ్రంట్ డోర్ లో నిలబడ్డాడు. ఎంతకెళ్ళి ఆమె వచ్చేసి సంగారెడ్డి నుంచి నీకు రాగరా లంచ్ అంటే నువ్వు మళ్ళీ వస్తున్నావా, వచ్చినావు లంచ్, అరే ఇలా కార్లు ఎక్కిచ్చేసాడు. ఏనా ఊకే ఇదేంది 6 నెలలకోసారి వస్తున్నాడు, ఇజ్జత్ తీస్తున్నాడు రోడ్ల మీద. ఇప్పుడు నా ఇజ్జత్ పోతుంది. ఏమనుకుంటుండే, నేను ఫస్ట్ కార్లు ఎక్కిచ్చేసాడు, తీసుకున్నాడు, నేను చంపేసి పాడేద్దామాట. ప్రూఫ్స్ కూడా దొరకవు. ఏముంది పోలీస్ స్టేషన్ లో మేనేజ్ చేద్దాం, మూడో కూడా దొరుకుతాడు, నడు ఫస్ట్ నేను తీసుకున్నాడు అని ఈ టైప్ లో మాట్లాడింది పోలీస్ స్టేషన్ లోపల. అన్న తర్వాత నేనేం చేసిన, ఆమె నిజంగానే ఆ మాటలే కాకుండా కొట్టడానికి మీదకి వస్తుంది, చేయలేపుతుంది అనమాట. చేయలేపుతుంటే నేను ఏమా నేను నీతో మాట్లాడడానికి రాలే, స్టేషన్కి వచ్చినా కాబట్టి నేను ఎస్ఐ సార్తోనే మాట్లాడతాను. అటు నుంచి మెల్ల వెళ్ళిపోయినా స్టేషన్ లోపల. ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆమె కొట్టడానికి వస్తుంది నన్ను, ఇదేంది సార్ అంటే, మేము ఉన్నాం కదా నువ్వు వెంటకి నిలబడని చెప్పి ఆయన వెనక నేను నిలబెట్టుకొని మాట్లాడి చెప్పిండు, నువ్వు కిందికి రాకు మీదనే ఉండాలి. మీద ఉండు అని ఎందుకు చెప్తున్నావు సార్, ఆమె నన్ను కొట్టడానికి వస్తుంది, మీద ఉండా అంటే కీకెళ్ళి బయటికి పోగానే ఏమని చేస్తే, స్టేషన్ లోపలనే కొట్టడానికి వచ్చింది ఆమె, స్టేషన్ బయట దొరికితే చంపాయరా అని మాట్లాడిన తర్వాత నేను మెల్లగా ఏం చేసిన అంటే, ఇక సార్ ఇది నాకు అర్థమైపోయింది సీన్ అంతా, మీరు అందరు ఒకటైపోయారు, వీళ్ళందరూ ఒకటైపోయారని నాకు అర్థమైపోయింది. అంటే అక్కడ ఉన్న పోలీసులు కూడా కుమ్మకైపోయారా? అయిపోయారని నాకు అర్థమైపోయింది. ఎందుకు చెప్పిన ఎందుకు అయ్యారని తెలిసింది అంటే, స్టార్టింగ్ 2001 లో నాకు ఒక లెటర్ తీసుకురమ్మన్నారు, సార్ది కాపీ అవన్నీ. ఈసారి కూడా నేను కాపీ అవన్నీ పెట్టుకునే పోయినా. ఓకే సార్ ఫ్రెష్ గా లెటర్ తీసుకొని రమ్మని ఫోన్ చేశాను. సిఐఎస్ఏ సార్ నాకు ఇచ్చిన ఏంటంటే, సతీష్ సంగారెడ్డికి వెళ్ళి ఒక లెటరు మీ సార్తోని ఒక కానిస్టేబుల్ని పట్టుకరా, నేను వెహికల్స్ ఇస్తాను, సేమ్ డైలాగ్ కొట్టిండు. నేను అన్న మా వాళ్ళు రారు సార్, లాస్ట్ టైం వచ్చినప్పుడే మీరు మా పోలీసు వాళ్ళకు మర్యాద చేయలే. మర్యాద అంటే తిండికే తిండి పెట్టుడే కాదు, రెస్పెక్ట్ ఒకటి, లోపలికి పిలిచి కూర్చోబెట్టుకోలేదు, బయట నిలబెట్టారు మా వాళ్ళని. కాబట్టి నాకు ముఖం లేదు మా పోలీసు వాళ్ళ దగ్గర, నేను అడగలేను, వాళ్ళు రారు కూడా. నేను ఇగో ఇంత పెద్ద మనిషితో మీకు అడిగిపించిన తర్వాత కూడా మీకు లెటర్ ఏం అవసరం, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మీ స్టేషన్లు ఇచ్చి మళ్ళీ నా పర్మిషన్ లెటర్స్ ఇచ్చిన రోజు నా కార్లు వేరే వాళ్ళ చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను పోయిన తర్వాత మళ్ళీ ఈసారి పోతే కార్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి కదన్న, నా కార్లు ఉన్నాయి లేని ఇప్పుడైతే నాకు డౌటే, వెహికల్స్ ఉన్నాయా ఇంకేం చేసారో తెలియదు. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే, మళ్ళీ అదే డైలాగ్ కొట్టేటగల నేను ఏం చేసిన, డిఎస్పీ సార్కి కాల్ చేసి, సార్ మళ్ళీ లెటర్ అడుగుతుంది సార్ ఇలా అంటే, అడుగుతుండు కదా పోయి తీసుకురా అని. ఇక నాకు అంతా అర్థమైపోయింది సీన్ అంతా. స్టేషన్ పోలీసు వాళ్ళు మారిపోయారు కాబట్టి ఈ ఇష్యూ నాకు నా పానం మీదకి వస్తాయని మెల్లగా ఏం చెప్పినా అంటే, సరే సార్ నేను లెటర్ తీసుకొని వస్తా, నన్ను పంపించాను అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ని ఇచ్చి, ఎందుకంటే నేను బయటికి వస్తే వీళ్ళు చంపేస్తారు కాబట్టి ఏదో ఒకటి కొట్టారైనా కొడతారు, చంపుడేందుకు కానీ కొడతారు, ఏదన్నా నా మీద అటాక్ అవుతుంది కాబట్టి నాకు సేఫ్ లేదని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకొని ఒక హెడ్ కానిస్టేబుల్ని తీసుకొని మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసిన. వచ్చేసి ఇక నాకు అర్థమైపోయింది ఇష్యూ సీఎం సార్ దాకా పోవాలంటే నాకు ఏ రూట్ తెలియదు. ఓకే, అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుని అంతా బెదిరించేసి నీ వెహికల్స్ నీకు రాకుండా చేశారు. ఇందులో ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఈ వర్ణఫ్యూడికి ఏదైతే ఉంది ఇంతకుముందు నేను చెప్పిన వెహికల్ రిజిస్టర్ అయ్యింది, మరి వాళ్ళ దగ్గర చలో వీళ్ళు తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఏం లేకుండా పెట్టుకోరు, బండి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోరు నాకు అర్థం కాలేదు. ఆ వెహికల్ మీద 14 months దాకా పెండింగ్ ఉన్నాయి పేమెంట్. ఓకే, ఎన్ఓసి లేదు వాళ్ళ దగ్గర, నేను ఏ సిగ్నేచర్ కూడా పెట్టాలి, ఆర్సీ కూడా లేదు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళది ఎంత నడుస్తుంది ఈ విషయంలోనే అర్థం చేసుకున్నాను. ఇంకొకరి పేరు మీదకి నా వెహికల్, ఇప్పుడు నేను ఒక వెహికల్ అమ్మాలి కొనాలి అని అనుకున్నప్పుడు అదర్ పర్సన్ ది మొత్తం ప్రూఫ్స్ కావాలి, సెకండ్ హ్యాండ్ చేస్తాం కదా. ఆర్టీఓ ఆఫీస్ లో పోయిన తర్వాత కూడా హైపోతికేషన్ అని ఒకటి ఉంటది కదా, ఫైనాన్స్ క్లియర్ అయినట్టు ఒకటి అది ఇచ్చిన తర్వాత 45 days కి నా ఇంటికి ఆర్సీ వస్తుంది. నేను అమ్మినోని ఇంటికి పోదు, ఫస్ట్ ఆర్సీ నా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత నేను ఎవరికైనా అమ్మాలనుకుంటే ప్రొసీజర్ ఉంటుంది దానికి కూడా. అవన్నీ ఏమీ లేవు, సీదా ఫైనాన్స్ ఉన్న బండి మీదే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసారు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ కడప వెంపల్లి కలిసి ఒక చట్టం ఏర్పాటు చేసుకుర్రా, లేకపోతే ఒక కమ్యూనిటీ కాకుండా ఒక రాష్ట్రం అనుకుంటుర్రా? ఆయన జగన్ ఎవరినైనా బెదిరించేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. మార్చుకుంటారు. ఓకే,
ఇప్పుడు అంత పెద్ద మోసము ఆర్టీఓ ఆఫీస్ లో సైన్ ఎట్లా పెట్టిండు ఆర్టీఓ? అసలు అవును సిగ్నేచర్ పెట్టాలి కదా, ఆ సిగ్నేచర్ ని ఎవరు పెట్టారు ఆ బండి మీద? ఇంత మినిమం ఇప్పుడు ఆలోచన. ఏంది, ఇప్పుడు సతీష్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ బండ్లు అయితే నీకు రాలేదు, నువ్వు నష్టపోయావు. నేను ఇంట్లో కూడా నీ మొహం నష్టాన్ని జరగట్లేదు. ఇప్పుడు నాకు 32 లక్షల అప్పు నా నెత్తి మీద ఉంది. నా వెహికల్స్ మీద కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు దయదలిచి నాకు వెహికల్స్ ఇవన్నీ అయిన తర్వాత నాకు వెహికల్స్ ఇస్తారేమో. రాగానే నా బండ్లు అన్ని సీజ్ అవుతాయి. సీజింగ్ ఆర్డర్స్ లో ఉన్నాయి. నా బండ్లు సీజింగ్ ఆర్డర్స్ కాకుండా నా బండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి నా బండ్లు నా పేరు మీదకి ఏ ఫైనాన్స్ లేకుండా. ఎందుకు అడుగుతున్నా అంటే 3 సంవత్సరాలు నువ్వు నా బండి తీసుకొని తిరిగినావు. నువ్వు ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలియదు, నువ్వు ఎంత సుఖం అనుభవించినావో నాకు తెలియదు. నేను పడ్డ కష్టాలు ఎవరు కూడా పడలేరు. ఊర్లో దొంగనాయన, దోస్తుల దగ్గర దొంగనాయన, నమ్మక ద్రోహినాయన, చీటర్ అని ఒక పెద్ద బోర్డు నేమ్ ప్లేట్ వేసి సంగారెడ్డి మొత్తం తెలిసేటట్టు చేసారు. మా ఇంట్లోకి లాస్ట్కి వచ్చి మా ఇంట్లో నన్ను వెళ్ళిపోరా అన్న దాకా తెచ్చిరు మీరు. ఇవన్నీ రిటర్న్ తెచ్చియండి అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి? 4 months అవుతుంది. ఓకే, బయటే తిరుగుతున్నావు? బయట తిరుగుతున్నా. ఏమన్నా పని దొరుకుతా అని చెప్పి ఇక్కడ ఒక దగ్గర డ్రైవర్ జాబ్ చేసిన ఉంటే అది కూడా ట్రై చేసిన. జాబ్ చేసి అన్న అప్పులు కట్టుకుందామని. నాకు ఇక్కడ శాలరీ 1,00,000 రూపాయలు తీయరు. మీరు ఎంతమంది ఇంట్లో? ఇద్దరం. మీ అన్న నువ్వా? నేను మా అన్నయ్య. మీ అన్న ఏమంటాడు? మా అన్నయ్య కూడా నా వల్ల మా అన్నకు కూడా చాలా పెద్ద లాస్ అది. ఆయన ఎంప్లాయీ MRF లో. నా దగ్గర కొన్నిటి దగ్గర షూరిటీగా ఉన్నందుకు ఆయనను కూడా టైప్ చేసేసారు అక్కడ. ఇప్పుడు ఏంటంటే నా వల్ల మా అన్న సిబిల్ పోయింది, నా సిబిల్ పోయింది, ఇంట్లో ఎవ్వరికి సిబిల్ అనేది అర్థం లేకుంటుంది. ఎందుకంటే నేను బిజినెస్ చేసినప్పుడు సిబిల్ అని కాకుండా నేను లీగల్ గానే ఉన్నా. ఎందుకంటే గవర్నమెంట్ కి నేను కట్టాల్సిన ఏవైతే ఉంటాయి కదన్నా అన్ని కడుతుండే, నేను రెగ్యులర్ గా కడుతుండే. నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతుంటుంది అన్నమాట. ఎందుకంటే రేపటి నాడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చీట్ చేసినట్టు కానీ ఏదైనా స్కామ్ చేసినట్టు కానీ ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పి నేను గవర్నమెంట్ కి సంబంధించిన చలాన్లు కట్టుడు అవన్నీ నాకు అలవాటే, నేను కడుతున్నా. అన్ని మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు ఒకటేసారి అవన్నీ లేవు. నా మీద సివిల్ కేసులు, మా అన్న మీద సివిల్ కేసులు, ఇంట్లో మీద ఇంటికి అది బతుకున్న లేరు, అప్పు తీసుకున్నా కదా వాళ్ళలో ఇవన్నీ కలిసి నా మీదకి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ భరించుడు వాళ్ళకి ఎందుకు పెట్టాలి పంచాయతీ అని చెప్పి నేను బయటకు వచ్చేసినాను. ఓకే, చూద్దాం సతీష్, నీ సమస్యని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలకు చేరే విధంగా మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. మన టీవీ ఒకటి ఏంటంటే మీరు మిమ్మల్ని అడగాలో వద్దా నాకు తెలియదు కానీ ఎట్ ప్రజెంట్ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. లైవ్ గా చెప్తున్నా, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నేను ఎట్లుంటున్నానో నాకు మాత్రమే తెలుసు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత నా మీద అటాక్ చేయాలన్న నమ్మకం నాకు ఉంది. ఎట్లయినా అటాక్ చేస్తారు, ఎట్లయినా ఏదో ఒక త్రూలో వస్తారు వాళ్ళు నా దగ్గరికి. కాబట్టి నన్ను పోలీసు వాళ్ళైనా సరే లేదు ఎవరన్నా దయదలిచి నాకు షెల్టర్ ఇస్తే బాగుండని అడుగుతున్నాను. సో డెఫినెట్గా మాట్లాడదాం. సో అక్కడ నీ సమస్యని మరింత షార్ప్గా వాళ్ళకి చేరే విధంగా, నీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మన టీవీ కూడా నీ వెంట ఉంటుంది. డోంట్ వరీ, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.